30 ఏళ్ల ప్రస్థానంలో తెలుగువారి ప్రవాస చిరునామాగా మారిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతి ఏడాది కూడా కొత్తగా చిగురిస్తూ శాఖలను పెంచుకుంటూ తెలుగువారికి ఇంకెంత సేవ చేయగలం అని ప్రణాళికలు రచిస్తూనే ఉంటారు ఆటా సభ్యులు. ప్రస్తుతం మనతో పాటు ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మనేని ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే జూన్ 7, 8, 9 తేదీల్లో జరిగే ఆటా మహాసభల హైలైట్స్ కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకుందాం. నమస్తే మధు గారు. నమస్తే అండి. మధు గారు, అసలు ఆటాలో మీ ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది? ప్రెసిడెంట్ గా ఈ స్టేజ్ కి రావడానికి మీరు ఎలాంటి కృషి చేసుంటారు ఆటాలో? ఒక్కసారి మీ ప్రస్థానం గురించి వివరించండి. తప్పకుండా TV9 ప్రేక్షకులందరికీ ఆటా తరపున నమస్కారం. నేను ఆటాలో ఫర్ లాంగ్ టైం ఇన్వాల్వ్ అయి ఉన్నాను. యాజ్ అ మెంబర్గా ఇట్స్ బిన్ మోర్ దెన్ 20 years, క్లోజ్గా 25 years అవుతుంది. కానీ యాక్టివ్గా అనేది గత 13-14 years నుంచి మా అంటే సిటీలో రీజనల్ కోఆర్డినేటర్గా స్టార్ట్ చేసి తర్వాత జాయింట్ సెక్రటరీగా అట్లాగే కంటిన్యూస్గా డిఫరెంట్ పొజిషన్స్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అట్లా ఉండి now the president of the organization ga unna anamata. So it's a long journey, but a very rewarding journey. జనరల్ గా ఆటాలో మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందంటారా? ఎక్కువ మంది ఉన్నారా అంటే మెయిన్ పొజిషన్స్ లో? అంటే చాలా ఉమెన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, బట్ లీడర్షిప్ రోల్స్ లో డెఫినెట్ గా చాలా తక్కువ. వీ కెన్ అంటే కొంచెం మనకి మోర్ ఉమెన్ అంటే తీసుకొస్తే ప్రాధాన్యత తీసుకొచ్చి మోర్ లీడర్షిప్ రోల్స్ లో ఉంచితే బాగుంటుంది. బట్ రైట్ నౌ మనకున్న వాటిల్లో ఉమెన్ కూడా ముందుకు రావాలా, మనం కూడా వాళ్ళను లీడర్షిప్ రోల్స్ లో తీసుకురావడానికి ఎంకరేజ్ చేయాలి. సో ప్రస్తుతానికి ఐ వోంట్ సే లీడర్షిప్ రోల్స్ లో ఉన్నారని అన్ను, బట్ ఇన్ ద ఆర్గనైజేషన్ చాలా మంది ఉమెన్ ఇన్ వేరియస్ రోల్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. కమిటీస్ లో, స్టాండింగ్ కమిటీస్ లో కానీ, లేకుంటే ఇప్పుడు కాన్ఫరెన్స్ కమిటీస్ లో కానీ, రీజనల్ కోఆర్డినేటర్స్ గా there are many women involved in the organization. We just need to encourage them to go forward to be in the leadership roles. ఓకే మధు గారు, మీరు ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్న తరువాత ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చారు? మీరు ప్రెసిడెంట్ కాకముందు మీ గోల్స్ ఏ విధంగా ఉండేవి? అంటే ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను ఈ మార్పులు తీసుకురావాలి అని ఎలాంటి గోల్స్ పెట్టుకుని వచ్చారు మీరు? డెఫినెట్ గా మోర్ ఉమెన్ నీడ్ టు కమ్ ఫార్వర్డ్, అంటే మోర్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని, మోర్ కమ్యూనిటీ సర్వీస్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక మిషన్ ఉంది, వాట్ వీ నీడ్ టు డూ అనేది ఆర్గనైజేషన్కి ఒక మిషన్ ఉంది. చాలా ఎస్టాబ్లిష్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనకు అవసరమైన ప్రోగ్రామ్స్ అన్నిటినీ మంచిగా సస్టైన్ చేసి వాటిని ఇంకా కొంచెము అంటే ఇంప్రూవ్గా, బికాజ్ మనకు ఎంతో మంది మనకి ఇండియా నుండి వస్తున్నారు ఇప్పుడు పిల్లలు, అంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ, వీటన్నిటికీ మనకు సర్వీసెస్ ఉన్నాయి. సో వీ జస్ట్ నీడెడ్ టు స్ట్రీమ్ లైన్ దెమ్ అనేది ఒక గోల్ ఉండింది. అంటే వీ నీడ్ టు ప్రొవైడ్ మోర్ కమ్యూనిటీ సర్వీస్ అని. అట్లాగే యూత్ కూడా, బికాస్ దిస్ ఆర్గనైజేషన్ మనకి ఎందుకు ఉంది అంటే, సో వీ నీడ్ టు బి ద బ్రిడ్జ్ బిట్వీన్ ద మనకి పిల్లలకి మన బ్యాక్ హోమ్ కల్చర్ కోసమని. సో వాళ్ళని కూడా మోర్ ఇన్వాల్వ్డ్, ఎందుకంటే దే ఆర్ ద వన్స్ దట్ క్యారీ ఫార్వర్డ్ ముందుకు. మనము ఇప్పుడు ఉన్నా కూడా ఈవెన్చువల్లీ వాళ్ళే కదా తీసుకెళ్లేది. సో అట్లా అని చెప్పేసి వీ నీడెడ్ టు ఇంక్లూడ్ మోర్ యూత్. మన ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కానీ, సేవా ప్రోగ్రామ్స్ కానీ, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా మోర్ స్ట్రీమ్ లైన్డ్ అప్రోచ్ చేసి మంచిగా మోర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని ఆ గోల్తో వచ్చామన్నమాట. మన లిటరరీ ప్రోగ్రామ్స్ కానీ, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మోర్ ప్రామినెన్స్ ఇచ్చి ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడము, వాటిని పెద్ద ఎత్తున చేయడము అనేది ఒక గోల్ ఉండింది. అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ దెమ్ వీ సక్సీడ్. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు వీ డూ లాట్ ఆఫ్ దెమ్. అట్లాగే లిటరరీ కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ వస్తున్నాము. పిల్లలు కూడా మోర్ ఇన్వాల్వ్మెంట్, అంటే లాట్ ఆఫ్ సిటీస్లో దే ఆర్ మోర్ ఇన్వాల్వ్ నా మన చారిటీ వర్క్లో కానీ, మన ఆర్గనైజేషన్ తరఫున మనం ప్రోగ్రామ్స్ చేసినప్పుడే కాకుండా, ఇట్లా కల్చరల్ ప్రోగ్రామ్ చేసినప్పుడు పార్టిసిపేట్ చేయడమే కాకుండా, వాళ్ళ సిటీస్లో చారిటీ యాక్టివిటీస్లో ఆటా తరఫున చేస్తూ, సో మోర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో దట్ ఈస్ వెరీ మంచి రివార్డింగ్ గోల్ అనమాట, ఎక్స్పీరియన్స్.
ఓకే. మధు గారు, ఇందాక మీరు సేవా కార్యక్రమాలు అన్నారు కదా! ఆటా సేవా డేస్ కూడా చాలా ప్రాచుర్యం పొందింది. అంటే మీరు ఆశించిన విధంగా రెస్పాన్స్ వచ్చిందా సేవా డేస్‌కి? చాలా వచ్చింది. అంటే మనం ఎప్పుడు 3 వారాల పాటు ఇక్కడి నుండి కార్యవర్గ బృందం అంతా వెళ్ళి 2 తెలుగు రాష్ట్రాలలో తిరిగి ఆహ్, పని చేయడం అనేది అంత వీలైన పని కాదు. కానీ అందరూ ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ సేవా కార్యక్రమాలు మనకి ఎంత ఇంపార్టెన్స్, మన మాతృభూమికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో అందరూ వెళ్ళడము. ఆహ్, ఎన్నో కార్యక్రమాలనమాట. మనము ఆహ్ ఆదిలాబాద్ దగ్గర మొదలుపెడితే ఇటు వైజాగ్ దాకా అన్ని 2 రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు, ఎన్నో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, సెమినార్స్, ఫిట్‌నెస్ ప్రోగ్రామ్స్, వాకథాన్స్ కానీ, స్పిరిచ్యువల్ ప్రోగ్రామ్స్ కానీ, అట్లాగే ఐటీ హబ్‌లో మన బిజినెస్ సెమినార్స్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. అట్లా పెద్ద ఎండ్‌లో మనకి పెద్ద ఎత్తున రవీంద్ర భారతిలో గ్రాండ్ ఫినాలే కూడా జరగడం జరిగిందనమాట. ఓకే. ఎప్పటికప్పుడు ఆట తన గోల్స్ సెట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు విస్తరించాలి, అక్కడున్న ప్రవాసాంధ్రులకి ఎలాంటి సేవలు అందించాలి అంటూ ఎప్పటికప్పుడు ఒక సరికొత్త ప్రణాళిక రచించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆట. ప్రెజెంట్ ఎలాంటి ఆశయాలతో ముందుకు సాగుతోంది మధు గారు? మన ఇందాక నేనన్నట్టుగా ఎంతో మంది, మన పాపులేషన్ చాలా పెరుగుతుంది. మన కమ్యూనిటీ కూడా చాలా గ్రో అవుతుంది. వాటితో పాటు మన అవసరాలు, ఇక్కడ ఉండే అవసరాలు కూడా చాలా పెరుగుతున్నాయి. వాటికి తగ్గట్టుగా మనము మన మిషన్‌తో అకాంప్లిష్ చేస్తూ, వాటికి తగ్గట్టుగా మన సేవా కార్యక్రమాలు కూడా రూపొందించి, అవసరానికి మన తెలుగు వారనే కాకుండా ఎవరైనా సరే హెల్ప్ చేసినప్పుడు, అడిగినప్పుడు మనము ఆ సేవా కార్యక్రమాలు వాళ్ళకి అందించడం అనేది దట్స్ ద మెయిన్ గోల్. ఇన్ అడిషన్ దానికి తగ్గట్టుగానే మన పిల్లల్ని కూడా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసి, వాళ్ళతో కూడా యూనో మనకు మన కల్చర్ ఏంటి, మన మన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, మనం ఎట్లా వచ్చాము అనేది వాళ్ళకి కూడా తెలియజెప్పడం అనేది ఆహ్, ఇంకొకటి అన్నమాట. ప్రతి ఒక్క పండగని కూడా చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మేము కూడా చూస్తూ ఉంటాం. యూఎస్ ఛానల్ ఉంది కదా టీవీ 9కి. దాంట్లో ప్రతి ఒక్కటి కూడా ప్రసారం చేస్తూ ఉంటాం. మేము గమనిస్తూనే ఉంటాం. ఇప్పుడు జరగబోతున్న కన్వెన్షన్ 7, 8, 9 తేదీల్లో జరగబోతున్న కన్వెన్షన్ ఎంత గ్రాండ్‌గా ఉండబోతుంది? ఏం చెప్తారు మీరు దాని గురించి? ఇది అట్లాంటాలో ఇది 18వ ఆట మహాసభలు యెస్. జరుగుతున్నాయి ఇప్పుడు. ఇది మూడవసారి అట్లాంటాలో జరగటం జరుగుతుందనమాట. సో 2000లో అయింది, 2012లో, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అట్లాంటాలో వస్తుంది. అనుకోకుండా ఆ విధంగా అక్కడ ఆ ప్లేస్‌ని సెలెక్ట్ చేయటం జరిగింది. సో చాలా పెద్ద ఉత్సాహంగా, ఎందుకంటే మంచి ఎక్స్‌పీరియన్స్ టీమ్ ఉంది అక్కడ. అట్లాంటా అనేది మనకు ఎంతో కన్వీనియన్స్‌గా అన్ని రాష్ట్రాల వారికి డ్రైవింగ్ డిస్టెన్స్‌లో ఉంటుంది. చాలా ట్రావెల్ కూడా వెరీ ఈజీగా ఉంటుంది. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఆహ్, చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఒక 12,000 మంది పైగా వస్తారు అని జెప్పేసేసి అంచనా వేస్తున్నాము. వాటికి తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా మనకు ట్రావెల్ అరేంజ్‌మెంట్స్ కానీ, హోటల్ అరేంజ్‌మెంట్స్ కానీ, ఫుడ్ కానీ, వివిధ రంగాలలో చాలా మంది ఒక 400 మంది అంటే వాలంటీర్స్, ఒక 65 కమిటీస్ నుండి గత 6 నెలలుగా ఎవ్రీ వీకెండ్ కలుస్తూ పనిచేస్తూ ఉన్నారనమాట. ఈ ఏర్పాట్లు అన్నీ జరగటానికి. సిన్స్ ఇంకొక 10 రోజులు మాత్రమే ఉంది కాబట్టి యెస్. అందరూ ఫుల్ స్పీడ్‌తో ఇదే పని మీద అందరం వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది వస్తుంటారు. ఏమి అవకతవకలు జరగకుండా మంచిగా ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో అందరము డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. మీరన్నట్లుగా ఇక 10 రోజులే సమయం ఉంది. జూన్ 7, 8, 9 తేదీల్లోనే ఈ కన్వెన్షన్ జరగబోతుంది కాబట్టి ఇప్పటికే ఎవరెవరు గెస్టుల్ని పిలవాలి అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుంటారు. వాళ్ళకి ఇన్విటేషన్స్ కూడా వెళ్ళిపోయి ఉంటాయి కదా! ఆ గెస్టుల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా? తప్పకుండా అండి. సో మేము అందరిని, అంటే 2 రాష్ట్రాల నుండి మన ఆహ్, ప్రముఖ అంటే పాలిటీషియన్స్‌ని గాని, ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖులను గాని ఇన్వైట్ చేయడం జరిగింది. మనకు తెలంగాణ రాష్ట్రం నుండి శ్రీధర్ బాబు గారు వస్తున్నారు. ఐటీ మినిస్టర్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు. శ్రీధర్ బాబు గారిని ప్లస్ పటేల్ రమేష్ గారిని వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. అట్లాగే ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇత సా సీతక్క గారు, ఇంకా సెవరల్ ఎమ్మెల్యేస్ కూడా, వీళ్ళు కూడా పాలిటీషియన్స్ సైడ్ నుంచి మన
వస్తున్నారు. మనకి ఎలక్షన్స్ కూడా ఉండటం మూలాన కొంచెము ఎవరు వస్తున్నారు అనేది ఇంకా కొంచెం డిబేటింగ్‌గా ఉంది. బట్ చాలా మంది రావడానికి ముందే చెప్తున్నారనమాట. సో, ఇంకా మనకి సెలబ్రిటీస్ అంటే విజయ్ దేవరకొండ గారొస్తున్నారు. హి ఈస్ గోయింగ్ టు బి హియర్. ఆహ్, మెహ్రీన్ ఆవిడ వస్తుంది. శ్రీముఖి గారొస్తున్నారు. నేహా శెట్టి. ఇట్లా మనకి శ్రీలీల గారు గూడా రావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. జాహ్నవి కపూర్ గారు గూడా అట్లాగే ట్రై జేస్తున్నారు. సో, వీళ్ళవి కొంచెం ఒక 2 రోజులలో అట్లా మనకు కన్ఫర్మ్ అయిపోతుంటాయి. బట్ వచ్చే వాళ్ళలో వీళ్ళైతే ఉన్నారండి. ఓకే. ఇక్కడి నుంచి అక్కడికి ఎంతమందొస్తారండి ఈ సభల కోసం? ఇండియా నుండి మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ నుంచి గానీ, లేకపోతే పొలిటికల్ సైడ్ నుంచి గానీ చాలా మందే వస్తున్నారు. అంతే కాకుండా లిటరరీ అంటే ఇప్పుడు తనికెళ్ళ భరణి గారు, నందిని సిద్ధారెడ్డి గారు ఇట్లాగా ఎంతోమంది వాళ్ళు కూడా అంటే మనం ఇన్వైటీ గెస్ట్‌లో ఉన్నారు. అవార్డ్స్ తీసుకునే వాళ్ళలో ఉన్నారు. మన పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా వచ్చే వాళ్ళలో చాలా మందే ఉంటారండి. ఓకే. ఎలాంటి కార్యక్రమాలు పెడుతున్నారండి ఈసారి? అంటే ప్రతిసారి కూడా ఆట కన్వెన్షన్‌లో చాలా సరికొత్త కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. గత సంవత్సరం కంటే కూడా చాలా కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. మరి ఈసారి ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఆహ్, స్ మనకి అంటే కల్చరల్ మన ఇక్కడ లోకల్‌గా పిల్లలతో పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇనాగరల్ సాంగ్ మన కాసర్ల శ్యామ్ గారు రాశారు. దానికి ఆహ్, ఒక 200 మంది పైగా పిల్లలు ఒక వెల్కమ్ సాంగ్‌ను ఇనాగరల్ ఆ సాంగ్‌ను ఆహ్, నృత్య రూపకంలో దాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఆన్ సాటర్‌డే మార్నింగ్ అంటే జూన్ 8 రోజున ఓకే. ఒక 45 మినిట్స్ జరుగుతుంది. అట్లాగే పరంపర డాన్స్ గ్రూప్ కూడా ఇండియా నుండి వస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలనమాట. 2 రోజుల పాటు ఎన్నో కార్యక్రమాలు కంటిన్యూయస్‌గా పొద్దున్న 9 నుండి మొదలుపెడితే రాత్రి 11 దాకా కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటాయి. ఇవే కాకుండా ఎన్నో బిజినెస్ సెమినార్స్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్, వుమెన్స్ ఫోరమ్స్, యూత్ యాక్టివిటీస్ ఆహ్, స్పిరిచ్యువల్ మనకి భద్రాచలం నుండి ప్రీస్టులొస్తున్నారు. సీతారామ కళ్యాణం గూడా జరుగుతుంది ఆన్ సండే మార్నింగ్. ఆహ్, చాలా చాలా ప్రోగ్రామ్స్ ఎవ్రీడే ఉన్నాయి. మనకి దాజీ శ్రీ కమలేష్ పటేల్ గారొస్తున్నారు. ఆయన 2 రోజుల పాటు అక్కడే ఉండి మెడిటేషన్ సెషన్స్ గాని, ఇతర కార్యక్రమాలు గూడా పిల్లలతో, పెద్దలతో అందరితో జరుపుతున్నారు. ఇట్లా ఎంతోమంది ప్రతి ఒక్కరికి వారికి ఇష్టమైన రంగంలో అన్ని ప్రోగ్రామ్‌లున్నాయి. ఓకే. ఆట ప్రెసిడెంట్‌గా మీరు ఇప్పటివరకు ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భాలేవైనా ఉన్నాయా? ఎవ్రీ డే ఈస్ సంథింగ్ దట్ వి నీడ్ టు డిసైడ్. ఎస్పెషల్లీ కన్వెన్షన్ దగ్గరకొచ్చేసప్పటికి ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మనకు అట్లాంటాలో రావడము అనేది ఒక పెద్ద నిర్ణయం ఇట్సెల్ఫ్. ఆహ్, సో, జరుగుతూనే ఉంటాయండి. పెద్దవి అనేవి మనం యాస్ ఎ టీమ్‌గా తీసుకొనొస్తుంటాము. ఆహ్, ఐయామ్ ట్రైయింగ్ టు థింక్ మీరు కీలక నిర్ణయాలంటే రోజు జరుగుతూనే ఉంటాయి గదా! ఎంత పెద్ద ఇంపార్టెన్స్ మీరు చూస్తున్నారని ఆలోచిస్తున్నా అనమాట. ఓకే. ఆహ్, సో, యాహ్! ఒక మహిళా ప్రెసిడెంట్‌గా మీకెలాంటి కోఆపరేషన్ ఉంది? ఆట ఆహ్, మెంబర్స్ నుంచి కావచ్చు, అక్కడున్న మిగతా పొజిషన్స్‌లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు. ఆ! సహకారం అనేది ఒక అందరి దగ్గర నుంచి అంటే మన బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటారు. వాళ్ళు ఆర్గనైజేషన్‌గా యూ నో సహకరిస్తూ మనం ముందుకెట్లా వెళ్ళాలి అనే మార్గదర్శకులు అన్నమాట. అంతే కాకుండా అడ్వైజర్స్ కానీ ఇప్పుడు కాన్ఫరెన్స్ కూడా అడ్‌హాక్ కమిటీ అని ఒకటుంటుంది. మన టీమ్ మెంబర్స్ అందరూ ఉంటారు. మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఎన్నో డిస్కషన్స్ అవుతూ ఉంటాయి కదా! సో, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కాకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరము టీమ్ వర్క్‌తో మంచిగా పనిచేస్తుంటాం. అట్లా ఉండబట్టే ఇంత పెద్ద కన్వెన్షన్ గాని, ఆర్గనైజేషన్ రన్ చేయడం గాని వీలవుతుంటుంది. అయితే మధు గారు అక్కడున్న తెలుగు వారికి ఆట నుంచి ఎలాంటి సేవలు అందించబడతాయి? అంటే ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఆటాని సంప్రదించాలి అంటే అందులో మెంబర్ అయ్యుండాలా? లేకపోతే ఎవరైనా సరే ఆ సంస్థ దగ్గరికొచ్చి వాళ్ళ సమస్యని చెప్పుకోవచ్చా? దానికి సంబంధించి మీరు ఎలాంటి అవేర్‌నెస్ తీసుకొస్తున్నారు? అక్కడున్న తెలుగు వారికి మీకు మేమున్నాము అని చెప్పే ధైర్యాన్ని ఎలా కల్పిస్తున్నారు?
తప్పకుండా. సో, మనకి ఆటా సేవ లైన్ ఉంది. హెల్ప్ లైన్ ఉంది. అట్లాగే కాకుండా ఈమెయిల్స్ ఉన్నాయి. సో, లోకల్‌గా కూడా మనకు దేశవ్యాప్తంగా ఆటా టీమ్ మెంబర్స్ అందరూ ఎంతోమంది ఉంటారు. సో, వాళ్ళనైనా రీచ్ ఔట్ అవుతుంటారు. సమ్‌టైమ్స్ డైరెక్ట్‌గా నాకు కూడా కాల్స్ వస్తా ఉంటాయి. మెయిన్‌గా ఈ సేవా కార్యక్రమాలనేటివి ఇప్పుడు మనకి ఎన్నో యాక్సిడెంటల్స్ గానీ, అనుకోకుండా అనివార్య కారణాల వలన డిఫరెంట్ థింగ్స్ ఇప్పుడు యాక్సిడెంట్స్ అనే కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇట్లాంటి విషయాలు ఇన్సూరెన్స్ లేకుండా మన స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఏదైనా జరిగినప్పుడు కొంచెం కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు కాల్ చేసిన వి మనకు వీలైనంత వరకు వాళ్ళని రైట్ డైరెక్షన్‌లో తీసుకెళ్లడం గానీ, లేకపోతే ఫైనాన్షియల్‌గా కొంచెం హెల్ప్ చేయడం కానీ, ఏం చెయ్యాలి అనేది అక్కడ మోర్ ఇంపార్టెంట్ అవుతుందప్పుడు. సో, మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్ ఉంది కాబట్టి, ఎవరైనా ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నారు. లేదంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళని ఇండియా పంపించాలి. ఎవరైనా చనిపోయారు. వాళ్ళని ఇండియా మళ్ళీ వాళ్ళ యూ నో ఆహ్, బంధువుల దగ్గరికి మళ్ళీ తీసుకువెళ్ళాలి. ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఆట ముందుకు వచ్చి ఒక, ఒక ప్రాసెస్‌తో ఒక పెద్ద టీమ్ ఉందన్నమాట. మన సేవా కార్యక్రమాలు జరపడానికి. సో, వాళ్ళు దే జస్ట్ మేక్ ష్యూర్ ఆల్ దీస్ థింగ్స్ మంచిగా ప్రొఫెషనల్‌గా ఎంతో ఆహ్, ఆహ్, యూ నో మేము గూడా పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ అన్న ఉద్దేశంతో దగ్గరికి వెళ్లి చక్కగా ఈ ఏర్పాట్లన్నీ జరపడం జరుగుతుంది. వాళ్ళకి హెల్ప్ చేయడము ఎట్లాంటి కావాలంటే మరి మనం ముందుకు వెళ్ళలేము. వాళ్ళకి కావాల్సినంతగా ఆ టైంలో ఎంతో సెన్సిటివ్ టైం గాబట్టి వాళ్ళకి కావాల్సినంత స్పేస్ ఇచ్చి ఏం కావాలి అనేది వాళ్ళకి తెలుసుకొని మనం జరుపుతా ఉంటాము. అట్లాగే కాకుండా ఐటీ ట్రైనింగ్స్ కానీ ఇప్పుడు జాబ్ మార్కెట్‌లో కొంచెము అప్ టు డేట్‌గా ఉండాలని చెప్పడానికి మన మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐటీ ప్రోగ్రామ్స్ ఆహ్, మినిమమ్ అంటే బేసిక్ ఫీతోని. ఎందుకంటే మనం ఫ్రీగా ఉంటే కూడా చాలా మంది జాయిన్ అవుతారు గానీ మళ్ళీ కంటిన్యూ చేయరు. సో, సమ్ బేసిక్ ఫీ పెట్టి, స్ట్రక్చర్ పెట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూయస్‌గా ఒక 3, 4 సార్లు సంవత్సరంలో జరుపుతా ఉంటాము. అట్లాగే హై స్కూల్ పిల్లలకి ఎస్ఏటీ ప్రోగ్రామ్స్ కానీ, కాలేజ్ అడ్మిషన్స్‌కో ఎట్లా చూసుకోవాలి? వాట్ దే నీడ్ టు లుక్ ఫర్ అనేది పేరెంట్స్‌కి, హై స్కూల్ స్టూడెంట్స్‌కి జరపటము. ఆహ్, మనకి ఈ మధ్యన డొమెస్టిక్ వయలెన్స్ కాల్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయన్నమాట. సో, యెస్. మనకు అన్ని కాల్స్ వస్తున్నాయి అంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ముందుకు రాని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఆహ్, సో, వాటికి అవేర్‌నెస్ కోసము మనము కార్యక్రమాలు జరుపుతా ఉంటాము. ఆహ్, నేను రీచ్ ఔట్ ఎక్కడ కావాలి అనేది, హెల్ప్ లైన్ ఎక్కడుంది అనేది వెబ్‌సైట్‌లో మనము దాన్ని ప్రచురిస్తాము. అట్లాగే ఎక్స్‌పర్ట్స్‌తోని కొన్ని వెబినార్స్ కూడా జరపడం జరిగింది. మీరు ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలని. సమ్‌టైమ్స్ మనకి పాస్ట్ సర్వైవర్స్ కూడా ఉంటారు కాబట్టి డొమెస్టిక్ వయలెన్స్ సర్వైవర్స్ కూడా ఉంటారు కాబట్టి, వాళ్ళతో ప్రత్యక్షంగా చెప్పించటము. ఎందుకంటే ధైర్యంగా ఉండాలి. దెర్ ఈస్ ఆల్‌వేస్ ద ఆహ్, లైఫ్ ఆఫ్టర్ దిస్ మీరు కొంచెం గట్టిగా ఉండాలి అని చెప్పడానికి, ప్రోత్సహించటానికి, ఎంకరేజ్ చేయడానికి వాళ్ళని కూడా తీసుకొచ్చి కొన్ని ప్రోగ్రామ్స్ జరపడం జరుగుతుంది. షెల్టర్స్ వాళ్ళతో కూడా యూనో ఆహ్, ఎక్కడైతే ఏమన్నా కాల్స్ వచ్చినప్పుడు మనము ఎట్లా ఇన్వాల్వ్ అవ్వాలి? ఎందుకంటే ఎవ్రీ స్టేట్ ఈస్ డిఫరెంట్. ఆహ్, రూల్స్ ప్రకారంగా వెళ్తే సో, వాళ్ళని కనెక్ట్ చేసి హెల్ప్ చేయడము. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు అంటే మనకి ఫిట్‌నెస్, హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి వాటి కోసం గూడా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. కంటిన్యూయస్‌గా అవి హెల్త్ ఇనిషియేటివ్స్‌ను చేయడము. హెల్త్ ప్రోగ్రామ్స్ డాక్టర్ నోరి దత్తాత్రేయ గారితో అట్లాంటి పెద్ద పెద్ద ప్రముఖులతో మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వడము. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు కంటిన్యూయస్‌గా జరుగుతా ఉంటాయి. కాన్ఫరెన్స్ అనేది ఒక పెద్ద ఒక పెద్ద పార్ట్ మన ఆటలు. కానీ మన కమ్యూనిటీ సర్వీసు, సేవా కార్యక్రమాలు కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటాయన్నమాట. ఇంకా ఈ వీటిని ఆట సేవల్ని విస్తరించే ప్రణాళిక ఏదైనా సిద్ధం చేస్తున్నారా? అంటే ఎవ్రీ ఇయర్ మనకి కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి, మనకు కమ్యూనిటీలో ఏం కావాలి అనేది ఆహ్, చూసి దానికి తగ్గట్టుగా ప్రోగ్రామ్స్‌ను రూపొందించడం జరుగుతుందనమాట. మన ఆర్గనైజేషన్ ఒక 35 ఇయర్స్ బ్యాక్ పెట్టినప్పుడు మనకి గోల్ ఏంటంటే అందరికీ హెల్ప్ చేద్దాము. ఇండియా నుండి ఇక్కడ వచ్చిన వాళ్ళకి కొంచెము సహాయంగా ఉందాము. మన పిల్లలకి మన సంస్కృతి నేర్పిద్దాము అనే ఉద్దేశ్యంతో మొదలైంది. కాకపోతే ఇప్పుడు మనం ఎంతో మంది వచ్చుటాం కాబట్టి మన
మన అవసరాలు కూడా చాలా పెరిగిపోయినాయి ఇప్పుడు. సో వాటికి తగ్గట్టుగా మేము కూడా కొంచెము చేంజ్ తీసుకొస్తున్నాం అనమాట. ఎట్లాంటి అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు ఐటీ ప్రోగ్రామ్స్ అనేవి, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఒకప్పుడు మనకి ఇది ఉంటుందా, అవసరం ఉంటుందా, ఫస్ట్ లో లేకుంది. తర్వాత కొంచెం స్టార్ట్ చేసాము. ఇప్పుడు దాని నీడ్ ఎక్కువ ఉంది కాబట్టి వీఆర్ డూయింగ్ మోర్ అన్నమాట. సో అట్లాగే అన్ని కార్యక్రమాలు కూడా మన అవసరాన్ని బట్టి ఎంత ఎక్కువ నీడ్ ఉందనుకుంటే అంత ఇదిగా జరపడం జరుగుతుంది. కొంచెం ప్లాన్ చేయడానికి టైం పడుతుంది. బట్ అంటే మేక్ షూర్ మన కమ్యూనిటీలో ఏ అవసరం ఉంటే అది చేద్దామని. అంతేకాకుండా పిల్లల కోసం యూత్ స్కాలర్షిప్స్ కూడా వీ డూ ఎవ్రీ ఇయర్ 10 to 12 స్కాలర్షిప్స్. మన వాళ్ళకే కాకుండా మన ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా ఓకే. కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. యా ఓకే. సో ఈ 3 రోజుల మహాసభల్లో ఏ రోజు వెరీ స్పెషల్‌గా ఉండబోతుంది? అండ్ యూత్ కన్వెన్షన్‌లో యూత్‌కి ఏదైనా ఒక సర్ప్రైజ్ ఏదైనా ఉండబోతోందా? సో 3 రోజులు మంచి మంచి ప్రోగ్రామ్స్. యాక్చువల్‌గా 7th జరుగుతుంది. 7th రోజున మనం ఆ ప్రోగ్రామ్ చేసేది మన డోనర్స్‌కి, స్పాన్సర్స్ అందరికి. అంటే మన ఆర్గనైజేషన్ ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. యెస్. ఇది మనకి ఎవ్రీడే సస్టైన్ అవ్వాలంటే మనకు డోనర్స్ ఇచ్చే కాంట్రిబ్యూషన్స్ తోనే మనం ఈ ఆర్గనైజేషన్ రన్ చేయగలుగుతున్నాం. యూత్ స్కాలర్షిప్స్ ఇవ్వాలన్నా, లేకుంటే రేపు ఐటీ ప్రోగ్రామ్స్ జరపాలన్నా, వీటన్నిటికీ మన డోనర్స్ కాంట్రిబ్యూషన్స్ తోనే ఈ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. సో వాళ్ళ కోసము అప్రిషియేషన్ తో మనము జూన్ 7th ఒక బ్యాంక్వెట్ డిన్నర్ అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. స్పెషల్ గా మంచిగా వాళ్ళను థ్యాంక్ యూ అని చెప్పడానికి, రికగ్నైజ్ చేయడానికి ఈ బ్యాంక్వెట్ జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున మనకు ప్రముఖులు ఎవరైతే వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు, కమ్యూనిటీ సర్వీస్ చేసే వాళ్ళు కానీ, ఫిలాంథ్రపీలో ఉన్న వాళ్ళు కానీ, లిటరరీలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళని అవార్డ్స్ ఇచ్చి సత్కరించడం కూడా జరుగుతుంది ఈ రోజున. సో దట్స్ ద స్పెషల్ అబౌట్ దట్ డే. ఆ రోజున జూన్ 7th. అంతేకాకుండా అదే రోజున యూత్ బ్యాంక్వెట్ అని కూడా ఒక సపరేట్ వాళ్ళకు కూడా ఒక బ్యాంక్వెట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు దాన్ని సెట్ చేసుకుని, అంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ ఫన్ ఫర్ దెమ్. ఆ రోజున అందరూ అంటే వివిధ స్టేట్స్ నుండి, డిఫరెంట్ ప్లేసెస్ నుండి అందరూ వస్తారు కాబట్టి దే కెన్ గెట్ టుగెదర్ అండ్ దెన్ హ్యావ్ ద బ్యాంక్వెట్ ఆ రోజున. సో ద 8th రోజుకి వచ్చేపాటికి యూత్ ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. వాళ్ళు కూడా మెంటల్ హెల్త్, అంటే ఇప్పుడు వాళ్ళ స్ట్రెస్సెస్ ఎన్నో ఉంటాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు, హై స్కూల్ నుంచి కానీ, కాలేజ్ నుంచి కానీ, ఇట్లాగా. సో మెంటల్ హెల్త్ గురించి వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్, అట్లాగే ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు కాలేజ్ అడ్మిషన్స్ కానీ, అంటే what they are looking for అనే దానికోసము కొన్ని ప్రోగ్రామ్స్, బిజినెస్ స్టార్ట్అప్స్. ఎందుకంటే సమ్ ఆఫ్ దీస్ యంగ్స్టర్స్ ఆర్ ఇన్ దేర్ 20s. సో స్టార్ట్అప్ క్యూబ్ అనేది ఒకటి. ఇట్లా ఎన్నో ప్రోగ్రామ్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇనాగరల్ ఉంటుంది సాటర్డే మార్నింగ్. పెద్ద ప్రొసెషన్ తో మంచిగా బోనాలు, బతుకమ్మ ఇట్లాంటివన్నీ మన 2 రాష్ట్రాల ఉన్న కళలతో పాటు, అంటే మనం మర్చిపోయిన డ్యాన్స్ ఫామ్స్ అన్నిటితో తీసుకొచ్చి పెద్ద ప్రొసెషన్ తో ఊరేగింపులాగా మన కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి తీసుకురావడము, తర్వాత ఇనాగరల్ సాంగ్ తో దాన్ని ఆరంభించటము జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటితో పాటు 2 రోజులుగా ఇక్కడ ఎంతో మంది పిల్లలు ఎన్నో సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు, అంటే వాళ్ళు డాన్స్ అవన్నీ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళతో పెద్ద పెద్ద పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం కూడా ఉంటుందన్నమాట. మన సయ్యంది పాదం, జుమ్మంది నాదం, ఆటా ప్యాజెంట్ ఇట్లాంటివన్నీ దేశవ్యాప్తంగా ఒక 12 నగరాల్లో జరిగినవి. ఆ సిటీస్ లో ఈ కాంపిటీషన్స్ జరిగాయి అన్నమాట పిల్లలు. సో వాళ్ళకు సెమీఫైనల్స్ కానీ, విన్నర్స్ గా ఎంపిక చేయడం కూడా ఈ 2 రోజుల్లో జరుగుతుంది. ఈ 3 రోజుల్లో మనకి 3 కాన్సర్ట్లు ఉన్నాయి. అనూప్ రూబెన్స్ గారు ఆన్ ఫ్రైడే వస్తున్నారు. థియరీ బ్యాండ్ ఆన్ సాటర్డే నైట్ ఉంటుంది. అట్లాగే సండే నైట్ తమన్ గారితో ఎండ్ అవుతుంటుంది అనమాట. ఈ 3 రోజులు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. ఈ 3 days కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఆటా మహాసభల సందర్భంగా ఆటా ప్రెసిడెంట్ మధు గారితో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి TV9.